హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తాను. అసలు స్టాక్ మార్కెట్ అనేది అసలు దాన్ని వదిలేసే అంత చెడ్డదైతే కాదు. ఇప్పుడు బ్లడ్ బాత్ 2025లో బ్లడ్ బాత్లో భాగంగా దగ్గర దగ్గర 15-20% ఇండెక్స్లు అంతా పడిపోయినాయి. కొన్ని స్టాక్స్ 40%, 50-60%, 80% దాకా పడిపోయినాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, యాక్చువల్గా అంత పడిపోవడానికి కారణం చాలా ఉన్నాయి. అది ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే ఎఫ్ఐఐస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్లో భాగంగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతని చెప్పి స్టాక్ మార్కెట్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఇందులో పైసలు పెడితే పోతానే కదా, మొత్తానికే పోతానే కదా, అసలు 50% దాకా కూలిపోతానం కదా, ఈ మైండ్ సెట్తో ఉంటే మనం స్టాక్ మార్కెట్లో అసలు అసలు ఆ స్టాక్ మార్కెట్ అనేది మనకు అర్థం కాదు. అసలు మనకు స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు ఇండియాలో ఎందుకు అంత ఇంపార్టెంటో ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా మనకు యూఎస్ఏలో స్టాక్స్ కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే పాపులేషన్ దగ్గర దగ్గర 65% ఉంటుంది. 65% అంటే ప్రతి 165 మందికి కంపల్సరీ అక్కడ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. అక్కడ కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారు. కంపల్సరీ ఒక్క షేర్ అయినా కొంటారు. ఒక్క షేర్ కొనడానికి కూడా ఆడ చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక యాపిల్ షేరు, ఒక మైక్రోసాఫ్ట్ షేరు, ఒక గూగుల్ షేర్ కొనాలంటే చాలా హై కాస్ట్లీ, హైయర్ వాల్యుయేషన్స్ పోయినాయి. అంత హైయర్ వాల్యుయేషన్స్ పోయిన స్టాక్స్ని కొనాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మన ఇండియా సైడ్ వస్తే, మన ఇండియాలో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఈ 140 యాక్చువల్గా డిమాట్ అకౌంట్లో 21 crores ఉన్నాయి. 21 crores టచ్ చేసింది. కానీ ఇందులో యాక్టివ్ ఇన్వెస్టర్స్ నాకు తెలిసి 5 crores కంటే కూడా ఎక్కువ మంది ఉండరు. 5 crores మంది ఇన్వెస్టర్స్ వీళ్ళు. అంటే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ రెండు చేసేవాళ్ళు వీళ్ళు, యాక్టివ్ అన్నట్టు వీళ్ళు. ఈ 5 crores యాక్టివ్ ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ రోజు చాలామంది చెప్తారు. ట్రేడింగ్ దగ్గర దగ్గర 3 crores అట్లా ఇవ్వచ్చు. కానీ ఇందులో ఇన్వెస్టర్స్ 2 crores కూడా లేదు. సో దేశ జనాభా ఏమో 140 కోట్లు, కానీ యాక్టివ్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఉంటారు. ట్రేడర్స్ 3 కోట్ల దాకా ఉంటారు. ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అవన్నీ చేసేటోళ్ళు, కమోడిటీస్ అవన్నీ చేసేటోళ్ళు ఉంటారు 3 crores. కానీ యాక్టివ్ ఇన్వెస్టర్స్ 2 crores ఉంటారు. సో ఇక్కడ 140 కోట్ల మంది ఉన్నాయి భారతదేశంలో. ఈ 140 కోట్ల మంది వాడే వస్తువులు, గుండు సూది కాంచి మొదలు పెడితే పెద్ద పెద్ద రాకెట్లో వాడే ఫ్యూయల్, ఇంజన్, అవన్నీ తయారీ కంపెనీలు, ఆ రా మెటీరియల్స్ ఇచ్చే కంపెనీలల్లో కేవలం 2 కోట్ల మంది మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఈ 2 కోట్ల మంది దేశం, ఈ 2 కోట్ల మంది యాక్చువల్ దేశాన్ని నడిపించేది. ఎందుకంటే ఈ 2 కోట్ల మంది యాక్టివ్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు ఒక కంపెనీ ఏదైనా డిసిజన్ తీసుకోవాలన్నా, ఏ కంపెనీ అయినా డిసిజన్ తీసుకోవాలన్నా, ఆ కంపెనీ దాని ఒక ఇయర్లీ దాని ఒక ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఓటింగ్ సిస్టంలో ఆ కంపెనీ యొక్క డెసిజన్స్, దాని యొక్క ప్రొడక్ట్స్, దాని యొక్క బ్రాంచెస్, దాని యొక్క ఎదుగుదల అనేది డిసైడ్ అవుతాయి. అంటే దేశం యొక్క అభివృద్ధి, దేశంలో ఉన్న తోపు కంపెనీల యొక్క వాటి యొక్క కార్యాచరణ అనేది డిసైడ్ చేసేది 2 కోట్ల మంది. సో ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్? అసలు ఇంపార్టెంటా లేదా, అసలు అవసరం లేదా అంటే అవసరం ఉన్నది. అకౌంట్ నుండి ఇన్వెస్ట్ చేసేది మహారాష్ట్ర. ఫస్ట్ మహారాష్ట్ర సమ్ 3.35 crores ఇన్వెస్టర్ కాదు, డిమాట్ అకౌంట్ అనుకుంటా. డిమాట్ అకౌంట్ 3.35 crores. యావరేజ్గా అప్పుడప్పుడు ఒక్కొక్కరికి 2 డిమాట్ అకౌంట్లు ఉంటాయి. సో అట్లా తీసేస్తే దగ్గర దగ్గర 2 కోట్ల మంది వెళ్తారు. దగ్గర దగ్గర ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ బ్లడ్ బాత్లో భాగంగా ఎవరైతే స్టాక్ మార్కెట్ కొత్త స్టార్ట్ చేయాలనుకుంటే
ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది 12 lakhs స్లాబ్కు పెంచిళ్ళు. అంటే ఎందుకంటే 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ అన్నప్పుడు 5 లక్షలు సంపాదించుడు ఏం చేస్తాడు, ఇంకా అంటే ఇంకా 7 లక్షల వరకు నేను సంపాదించవచ్చు. సో స్టాక్ మార్కెట్లో దిగుతా అన్న పాయింట్లో ఉంటాడు. అప్పుడు ఏమైతే అంటే కంపెనీల యొక్క వాల్యుయేషన్స్ అనేవి, కంపెనీ ఒక షేర్ కొందామన్నా దొరికాయి, హయ్యర్ వాల్యుయేషన్స్ పోతాయి. సో ఇప్పుడు ఇది ఈ బ్లడ్ బాత్లో భాగంగా ఇది ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్సు. కాకపోతే మార్కెట్లోకి బిగినర్స్ కానీ లేకపోతే తక్కువ క్వాంటిటీలో తక్కువ అమౌంట్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఉన్న మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకో, మొత్తం డంప్ చేయకూడదు. లేకపోతే 1,00,000 రూపాయలు ఉన్నాయి మొత్తం అందులో స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. సెక్టార్ వైజ్ ఒక్కొక్క సెక్టార్లో మంచి 40 to 50% కరెక్ట్ అయినా మంచి మంచి స్టాక్స్ ఉంటాయి. అవి మిడ్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా ఉంటాయి. అందులో తక్కువ 1 స్టాక్ అయినా పర్లేదు, 1 స్టాకే బెటర్ నాకు తెలిసి ఈ టైంలో. అట్లా మీరు మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని 1 స్టాక్లో పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ చేసి మీకు అర్థమైపోతుంది. ఇట్లా మీరు పెట్టేది 1 స్టాక్ కాబట్టి మీకు 20% 30% కరెక్ట్ అని అవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇది ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడం అనేది పాసిబులే. మరి ఇంకా పడిపోతాయి అంటే చెప్పినా కదా, మనం తీసుకునేది 1 స్టాక్ కాబట్టి మనకు పెద్ద ఫరక్ పడదు. ఎంత కరెక్ట్ అయినా మీరు మళ్ళీ దాన్ని యావరేజ్ చేసుకోగలుగుతారు. ఈ ఫిబ్రవరి ఎండింగ్కి ఒక 30 lakhs డిమాట్ అకౌంట్ క్లోజ్ చేసిందంట. అంటే స్టాక్ మార్కెట్లో మాకు అద్దు, మొత్తం బ్లడ్ బాత్ అవుతుంది, డబ్బులు ఉన్నాయన్నీ పెట్టినవన్నీ పోతాయి అంటే ఓకే, మంచిదే. ఎందుకు మంచిదంటే స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళకి తెలియదు. ఫస్ట్ వాళ్ళకి తెలియక వచ్చేసి అత్యాశ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ తెలియకుండా ట్రేడింగ్ చేస్తారు. లేకపోతే హయ్యర్ బల్క్లా ఉంటారు, భారీగా కరెక్ట్ అవుతాయి. చెప్పినా కదా దాని మీద విరక్తి పుడుతుంది, బయటికి వెళ్ళిపోతారు. సో అది అత్యాశకు దురాశకు స్టాక్ మార్కెట్లో ఉండదు, ప్లేస్ ఉండదు. వాళ్ళు ఏదో రోజైనా బయటకు వెళ్ళాల్సిందే. ఇట్లా చాలామంది పోతారు. చాలామంది పోయిలు కదా, మరి ఇది చెడు కదా అంటే లేదు. ఒక 10 మంది వెనకడుగు వేసిళ్ళంటే మనం ముందడుగు వేయాలి. అది మనకి ఛాన్స్. థింక్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోవాలి. సో లాంగ్ టర్మ్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నాకు ఏం అవసరం లేదు, నా దగ్గర కొంత అమౌంట్ ఉన్నది, ఒక 5 to 6 years వరకు నేను ఐ కెన్ సీ అన్న పాయింట్లు ఉంటే మాత్రం ఇప్పుడు మంచి ఎంట్రీ తీసుకోవడానికి మంచి ఫ్రూట్ఫుల్. సో ఈ ఛాన్స్ని మ్యాక్సిమం మిస్ చేసుకోకండి. ఇంకో 10-15 days అట్లా అబ్జర్వ్ చేయండి. కుదిరితే 1 స్టాక్ 270-250కి దొరుకుతుంది విప్రో 1 షేర్. చాలా ఉన్నాయి అట్లా, విప్రో లాంటి షేర్లు చాలా ఉన్నాయి. అట్లాంటివి చాలా కరెక్ట్ అయినాయి. ఇట్లా చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ 40 to 50%, 30% కరెక్ట్ అయ్యి మంచి డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతున్నాయి. కుదిరితే 1 స్టాక్ కొని అబ్జర్వ్ చేయండి.